గత ఎపిసోడ్లో గౌచే ఆస్టా కలిసి బోరాను ఓడించడం మనం చూసాం. ఇంకా సిస్టర్ థెరిసా పిల్లలందరినీ సేఫ్గా బయటకు పంపించేస్తుంది. అప్పుడే మనం ది ఐ ఆఫ్ ది మిడ్ నైట్ సన్ లీడర్ లీచ్ వాళ్లపై దాడి చేయడంతో సిస్టర్ థెరిసా ఆస్టాను కాపాడబోయి గాయపడుతుంది. గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికి ముందు మీకు నా రిక్వెస్ట్, దయచేసి మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు యూట్యూబ్ ఈ వీడియోని మరింత మందికి చేరవేస్తుంది. మరియు మీరు దీనికి ముందు ఎపిసోడ్స్ చూడకపోతే దాని లింక్ మీకు ఐ బటన్ లో దొరుకుతుంది. దానిపై క్లిక్ చేసి ఆ వీడియోస్ చూడొచ్చు. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మొదలు పెడదాం. అప్పుడు గౌచే సిస్టర్ థెరిసాతో అంటాడు, మీరు ఇలా చనిపోకూడదు. మేరీ దీనికి అస్సలు సంతోషించదు, మరియు నాకు కూడా ఇది నచ్చదు. అందుకు సిస్టర్ థెరిస్సా, మీరు దయచేసి పిల్లల్ని కాపాడండి. యుద్ధ భూమిలో ఎప్పుడూ బలహీనులే బలి పశువులు అవుతారు, మరియు వాటన్నింటిలో అమాయకులైన పిల్లలే ఎక్కువగా బాధపడతారు. అందుకే నేను యుద్ధ రంగాన్ని వదిలేశాను. తద్వారా నేను సిస్టర్ గా మారి వాళ్ళని చూసుకోగలను. అప్పుడు లీచ్ అంటాడు, ఇదేం పిచ్చివాగుడు, మీరంతా పుట్టుకతోనే పాపులు అని శాలీ పరిస్థితిని చూసి ఏడవడం మొదలు పెడతాడు. మరియు వోల్టర్స్ ని అతన్ని తిరిగి హెడ్ క్వార్టర్ కి తీసుకెళ్లమని చెప్తాడు. అప్పుడు వోల్టర్స్ అంటాడు, నన్ను క్షమించండి మాస్టర్, నేను అతన్ని ఒంటరిగా పంపించకుండా ఉండాల్సింది. అప్పుడు లీచ్ అంటాడు, ఇందులో నీ తప్పేమీ లేదు. వీళ్ళు అతన్ని మోసంతో ఓడించారని నాకు గట్టి నమ్మకం ఉంది. మరియు ఆ సిస్టర్ చెప్పింది, అది తప్పు. ఎందుకంటే ఎప్పుడు బలహీనులు కాదు, శక్తివంతులే బాధపడతారు. ఎవరికైతే ప్రజలు భయపడతారో వాళ్ళనే చెడ్డవాళ్ళు అంటారు, మరియు వాళ్ళ నుండి అన్ని లాక్కుంటారు. అందుకే మేము క్లోవర్ కింగ్డమ్ ను ఎప్పటికీ క్షమించం. అందుకే మేము క్లోవర్ కింగ్డమ్ నాశనం చేసి ఒక కొత్త కింగ్డమ్ ను స్థాపిస్తాం. అప్పుడు ఆస్టా అంటాడు, అసలు నువ్వేం వాగుతున్నావు? మీరే కదా ఇదంతా స్టార్ట్ చేసింది. అప్పుడే లీచ్ ఆస్టాపై దాడి చేసి అతన్ని సైలెంట్ గా ఉండమని చెప్తాడు. అప్పుడు ఆస్టా అనుకుంటాడు, నేను ఇతని దాడులను చూడలేకపోతున్నాను, మరిప్పుడేం చేయాలి? కానీ బహుశా నా కత్తి నన్ను నేను కాపాడుకోగలను. మరియు ఆస్టా ముందుకు వెళ్ళగానే లీచ్ అతని వెనక్కి వస్తాడు మరియు ఆస్టా నుండి అతని గ్రిమోయిర్ ను లాక్కుంటానని చెప్తాడు. ఇంకా అతనిపై దాడి చేయగానే మనం చూస్తాం కెప్టెన్ యామీ వచ్చి ఆస్టాను కాపాడతాడు. అప్పుడు ఆస్టా అంటాడు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అందుకు కెప్టెన్ యామీ, బేస్ లో అందరూ పనికి మాలిన వాళ్ళలా పడున్నారు, అందుకే నేనే రావాల్సి వచ్చింది. కానీ నువ్వు నాకు ఇది చెప్పు, నేను నిజంగా కోరుకుంటున్నా. సరే, ఇప్పుడు చెప్పు, ఇతనెవరు? అప్పుడు ఆస్టా అంటాడు, ఇతను ఐ ఆఫ్ ది మిడ్ నైట్ సన్ లీడర్. అప్పుడు కెప్టెన్ యామీ, అతను చాలా ప్రమాదకరమైన వాడని నేను అనుకున్నాను. అప్పుడు ఫిన్రల్ అనుకుంటాడు, మీరు జోక్ చేస్తున్నారా? ఇతని మ్యాజిక్ పవర్ చాలా ఎక్కువ, మరియు ఇతని దగ్గరున్న లైట్ మ్యాజిక్ అది చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. అప్పుడు వోల్టోస్ అంటాడు, ఇప్పుడు బ్లాక్ బుల్స్ కెప్టెన్ వచ్చాడు కదా, అయితే నేను థర్డ్ ఐని పిలవనా? అప్పుడు లీచ్ అంటాడు, నేను ఎప్పటి నుండో డార్క్ మ్యాజిక్ తో పోరాడాలనుకుంటున్నాను, కాబట్టి ఇతన్ని నేనే చూసుకుంటాను. అయితే ఫిన్రల్, ఈ రోజు నువ్వు ఫైట్ చేస్తావా అని అడిగాడు. ఆస్తా అవునని, కెప్టెన్ యామీ ఫైట్ చేయడం చూడటం ఇదే ఫస్ట్ టైం, నేను తీసుకోలేను అనుకుంటాడు. అప్పుడు ఘోష్ ఫిన్రల్ తో సిస్టర్ ను తీసుకువెళ్ళమని అంటాడు. కెప్టెన్ యామీ, జాగ్రత్తగా విను, నువ్వు తిరిగి రావాలి అనగానే ఫిన్రల్, నా ప్లాన్ ఈయనకు తెలిసిపోయిందా అనుకుంటాడు. అప్పుడు మనం చూస్తాం లిచ్ ఫిన్రల్ పై దాడి చేయగానే కెప్టెన్ యామీ అతన్ని కాపాడి, నా రైడ్ ను చంపాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఫిన్రల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆస్తా, అతని దాడిని ఎలా ఆపారు అని అడుగుతాడు. అప్పుడు కెప్టెన్ యామీ, ఇది చెప్పే సమయం కాదు, కాబట్టి ఇప్పుడు చూడు అంటాడు. ఆ తర్వాత మనం లిచ్ ను చూస్తాం. కెప్టెన్ యామీపై దాడి చేస్తాడు. కెప్టెన్ యామీ తన కత్తితో అతని దాడులను అడ్డుకుంటాడు. అప్పుడు లిచ్, ఇతను రీఇన్ఫోర్స్మెంట్ మ్యాజిక్ తో ఫిజికల్ ఎబిలిటీని పెంచుకుని నా లైట్ మ్యాజిక్ ను తన డార్క్ స్వోర్డ్ తో అడ్డుకుంటున్నాడు అనుకుంటాడు. అందుకే లిచ్ కెప్టెన్ యామీ వెనక్కి వచ్చి దాడి చేస్తాడు. కానీ యామీ దాన్ని కూడా ఆపి ఇలా అంటాడు, నిన్ను ఎక్కడో చూసినట్టుంది. ఎవరో ఒకరు లైట్ మ్యాజిక్ వాడటం నేను చూశానని నాకు బాగా గుర్తుంది. కాబట్టి చెప్పు, నువ్వెవరు? అప్పుడు లిచ్, సరే నేను చెబుతాను అంటాడు. చాలా కాలం క్రితం ఒక ఊరుండేది. అక్కడ అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర చాలా స్ట్రాంగ్ మ్యాజిక్ ఉండేది. వాళ్ళ పవర్ దేవుడిలా ఉండేది. ఆ ఊరి బయట ఉండేవాళ్ళు వాళ్ళను పూజించేవాళ్ళు. కానీ తర్వాత ప్రజలు వాళ్ళంటే భయపడసాగారు. వాళ్ళు ఆ శక్తిని పొందాలని ఆశపడ్డారు. అప్పుడు వాళ్లను మోసం చేసి చంపేసి వాళ్ళ శక్తిని లాక్కున్నారు. అప్పుడు కెప్టెన్ యామీ, ఇది ఎలాంటి కథ? ఇలాంటిది నా దగ్గర కూడా ఉంది. ఒక చోట ఒక వ్యక్తి ఉండేవాడు. అతని మనసు చాలా మంచిది. అతని స్నేహితులు జాలర్లు. అతను కూడా చేపలు పట్టడానికి చాలా దూరం వెళ్ళేవాడు. కానీ ఒకరోజు షిప్ విరిగిపోయి వేరే దేశానికి చేరుకున్నాడు. అందరూ అతను వేరుగా ఉన్నాడని ఎగతాళి చేయడం మొదలు పెట్టారు.
కానీ అతను వాళ్ళను ఓడించి బాస్ అయ్యాడు. నీకు ఈ కథ ఎలా అనిపించింది? అప్పుడు వోల్టస్, మా మాస్టర్ను ఎగతాళి చేస్తున్నావా అని అంటాడు. ఆ తర్వాత కెప్టెన్ యామీ వోల్టస్ ముఖాన్ని చూసి ఎగతాళి చేస్తాడు. ఇప్పుడు లిచ్ కెప్టెన్ యామీపై దాడి చేసి, నువ్వు నిజంగా వేరే దేశం వాడివైతే నా కథకు నీకు సంబంధం లేదు అంటాడు. కాబట్టి నా దారికి అడ్డురాకు. అప్పుడు లిచ్ కెప్టెన్ యామీపై దాడి మొదలు పెడతాడు. ఈసారి కెప్టెన్ యామీకి గాయాలవ్వడం మనం చూస్తాం. అప్పుడు యామీ, నువ్వేనా వర్మిలియన్ పై దాడి చేసింది అని అడుగుతాడు. అప్పుడు లిచ్ అవునని చెప్పి, దీనికోసం నేను చాలా ప్లాన్ చేసి అతన్ని ఉచ్చులో ఇరికించాను అంటాడు. ఆ తర్వాత యామీ లిచ్ దాడుల నుండి తప్పించుకుంటూ అతనిపై దాడి చేయడం మనం చూస్తాం. లిచ్ యామీకి గట్టి పోటీ ఇస్తుంటాడు. ఆ తర్వాత మనం చూస్తాం ఇన్ని దాడులు జరిగినప్పటికీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు తాకలేకపోతారు. ఇక కెప్టెన్ యామీ తన మ్యాజిక్ ను వాడి లిచ్ పై దాడి చేయడంలో సక్సెస్ అవుతాడు. అప్పుడు ఆస్తా అది చూసి ఎక్సైట్ అవుతాడు. అప్పుడు యామీ, నువ్వు ప్లానింగ్ లేకుండా ఆ వ్యక్తిని ఎప్పటికీ ఓడించలేరు, అందుకే అటు ఇటు దూకడం ఆపి నేరుగా ఎదురుగా దాడి చెయ్యి. అప్పుడు నేను నీకు అసలైన మ్యాజిక్ నైట్ కెప్టెన్ పవర్ ఏంటో చెప్తాను. కెప్టెన్ యామీ ఆస్తాతో అంటాడు, నువ్వు ఇది జాగ్రత్తగా చూస్తున్నావు కదా, ఎందుకంటే దీని తర్వాత నీవు. అది విని ఆస్తా షాక్ అవుతాడు. అప్పుడు వాల్టర్ అనుకుంటాడు, బ్లాక్ బుల్స్ కెప్టెన్ మా మాస్టర్ దాడిని బ్లాక్ బుల్ ను ఆపడమే కాకుండా వారికి గట్టి పోటీ ఇచ్చాడు. అంటే దీని అర్థం బ్లాక్ బుల్ కెప్టెన్ పవర్ విజార్డ్ కింగ్ కు సమానమా? ఆ తర్వాత లిచ్ తన మ్యాజిక్ తో రికవర్ చేసుకుంటాడు. అప్పుడు ఆస్తా అంటాడు, ఇతను కూడా రికవరీ మ్యాజిక్ వాడగలడా? అప్పుడు కెప్టెన్ యామీ అంటాడు, నేను చాలా మంది మ్యాజిక్ యూజర్స్ కి ఎక్కువ మ్యాజిక్ ఉండటం వల్ల చాలా చేయడం చూశాను. కానీ అటాక్ స్పెల్ వాడే యూజర్ హీలింగ్ స్పెల్ కూడా వాడటం అరుదు. కానీ ఆస్తా, సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడు ఆస్తా అంటాడు, కానీ నా దగ్గర మ్యాజిక్ లేదు. ఈ దాడి ఎలా చేస్తాను? అప్పుడు కెప్టెన్ యామీ అంటాడు, నేను నిన్ను అతని లైట్ అటాక్ ను ఆపమంటున్నాను. అప్పుడు ఆస్తా అంటాడు, కానీ నేను చూడలేని దాన్ని ఎలా ఆపగలను? కెప్టెన్ యామీ అంటాడు, నేను ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా విను. నేను అతని దాడిని కీ వల్ల ఆపగలుగుతున్నాను. అది మా ఊరిలో చాలా ఫేమస్. కీ అనేది అలాంటిది. దానిలో ఎదుటి వ్యక్తి ఏం చూస్తున్నాడో వాళ్ళ శ్వాస శబ్దం, వాసన్ మరియు కండరాలు ఎలా కదులుతున్నాయో చూస్తాం. ఇది కాకుండా మానవ శరీరం విడుదల చేసే శక్తి అంతా దీని కిందాకే వస్తుంది. నేను అతని కీని రీడ్ చేసి దాడిని అంచనా వేస్తున్నాను, మరియు నేను అలా చేసినప్పుడు అప్పుడు దాన్ని నా మ్యాజిక్ కండరాలతో కలిపి పోరాడతాను. అప్పుడు వోల్టోస్ అంటాడు, ఫైట్ మధ్యలో మాట్లాడటం ఈ కెప్టెన్ మనల్ని ఎగతాళి చేస్తున్నాడు. అప్పుడు లిచ్ అంటాడు, ఇతను నిజంగా చాలా ఆశ్చర్యాలతో నిండి ఉన్నాడు. అప్పుడు వోల్టోస్ లిచ్ కు సహాయం చేయమని అడుగుతాడు. అప్పుడు లిచ్ అతన్ని ఆస్తాను పట్టుకోమంటాడు. ఆ తర్వాత వోల్టోస్ ఆస్తాపై దాడి చేయగానే కెప్టెన్ యామీ అతన్ని కాపాడతాడు. అప్పుడు కెప్టెన్ యామీ అతన్ని చూసుకోమని చెప్తాడు. ఆస్తా వద్దంటున్నప్పుడు కెప్టెన్ యామీ అంటాడు, మా గ్రామంలో ఒక సామెత ఉంది, ఒక యోధుడు తన మాటను ఎప్పటికీ వెనక్కి తీసుకోడు. నువ్వు ఒకరోజు విజార్డ్ కింగ్ అవ్వాలనుకుంటున్నానని చెప్పావు, అందుకే నీ పరిమితులను దాటాలి. నువ్వు అలా చేయలేకపోతే దీనికి మించి ముందుకు వెళ్ళలేవు. ఆ తర్వాత ఆస్తా పోరాటానికి సిద్ధమై అనుకుంటాడు, నాకేం చేయాలో తెలియడం లేదు, కానీ ఈ సమయంలో నేను ఏకాగ్రత పెట్టగలను. ఆ తర్వాత వోల్టోస్ ఆస్తాపై దాడి చేయగానే ఆస్తాకు అతని దాడి తెలుస్తుంది, కానీ దాన్ని ఆపలేకపోతాడు. అప్పుడు కెప్టెన్ యామీ అతన్ని తన్ని అంటాడు, నువ్వు కేవలం నీ చెవులు వాడుతున్నావని నాకు తెలియదనుకున్నావా? నువ్వు నీ కీని వాడాలనుకుంటే నువ్వు నీ 5 ఇంద్రియాలను ఉపయోగించాలి. అందుకే ఈసారి సరిగ్గా చెయ్యి, లేకపోతే చంపేస్తాను. ఆ తర్వాత ఆస్తా మళ్ళీ ఏకాగ్రత పెట్టి వోల్టోస్ దాడిని గుర్తించి దాన్ని తిరిగి అతని వైపే మళ్ళిస్తాడు. ఆస్తా సంతోషించగానే కెప్టెన్ యామీ అంటాడు, నువ్వు ఇది నిజంగా చేశావా? నువ్వు చాలా విచిత్రమైన వాడివి. అప్పుడు లిచ్ వోల్టర్స్ ను చూసి కోపంతో, నువ్వు నాకిప్పటికే చాలా నష్టం చేశావు అంటాడు. ఇకపై నిన్ను ఇంకా నష్టపరచనివ్వను. నా మ్యాజిక్ ను కొరడాలా వాడతాను. మీరెలా గుర్తిస్తారో చూస్తాను. తర్వాత అతను తన మ్యాజిక్ తో వారిపై దాడి చేస్తాడు. అప్పుడు మనం అక్కడున్న వస్తువులన్నీ పగలడం చూస్తాం. గుహలోని ఒక ముక్క విరిగి ఆస్తా కెప్టెన్ యామీ మీద పడుతుంది. అప్పుడు లిచ్ అంటాడు, మీరు నా చిన్న శక్తిని కూడా తట్టుకోలేకపోయారు. మీరు చాలా బలహీనులు. మీ ప్రపంచం కూడా బలహీనమైనది. అప్పుడు వోల్టస్ అంటాడు, మీ శక్తి దేవుడిలా ఉంది. క్లోవర్ కింగ్డమ్ లోని మ్యాజిక్ నైట్స్ మీ ముందు తల వంచాల్సిందే. అప్పుడే ఆస్తా కెప్టెన్ యామీ ఆ శిథిలాల నుండి బయటకు వస్తారు. అప్పుడు ఇక్కడ కెప్టెన్ యామీ నవ్వుతూ అంటాడు, నువ్వు ఇలాగే నీ కీని ఉపయోగిస్తూ ఉంటే
ఒకరోజు నువ్వు ప్రకృతి మ్యాజిక్ ను కూడా ఫీల్ అవ్వగలవు. సరే పదండి, వాళ్ళను ఓడిద్దాం. అప్పుడు ఆస్తా ఉత్సాహంగా లిచ్కు సవాలు విసురుతాడు. అప్పుడు కెప్టెన్ యామి అతన్ని ఒక తన్ను తన్ని, అతను నా వేట, నేను అతనికి చెబుతాను అంటాడు. నిజమైన కెప్టెన్ పవర్ ఏంటో? అయినా నువ్వు అతనితో పోరాడితే చస్తావు, అందుకే నువ్వు రెండో వాడిని చూసుకో. అప్పుడు కెప్టెన్ యామి ఉత్సాహంగా లిచ్ మీద దాడి చేస్తాడు. లిచ్ కూడా కెప్టెన్ యామిపై దాడి చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ పోరాటం మొదలు పెడతారు. వాళ్ళిద్దరూ గట్టి పోటీ ఇస్తుంటారు. అప్పుడు కెప్టెన్ యామి డార్క్ మ్యాజిక్ ను చూసి లిచ్ అనుకుంటాడు, ఇతని డార్క్ మ్యాజిక్ నా మ్యాజిక్ ను గ్రహిస్తుందని నాకు ముందే అనిపించింది. ఇప్పుడు నువ్వేం చేయగలవో చూపించావు కాబట్టి ఇక నువ్వు నా వరకు సులభంగా రాలేవు. అప్పుడు కెప్టెన్ యామి అంటాడు, నువ్వు మొదట చెప్పిన కథ ముగింపు అది కాదు కదా. నీ దగ్గర ఉన్న గ్రిమ్వార్ రుజువు చేస్తుంది నువ్వు క్లోవర్ కింగ్డమ్ వాడివని. మరి నువ్వు నీ దేశంపై ఎందుకు దాడి చేస్తున్నావు? తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ పోరాడటం మొదలు పెడతారు. అప్పుడు లిచ్ అవకాశం దొరకగానే కెప్టెన్ యామిపై దాడి చేస్తాడు. కెప్టెన్ యామి అతని దాడిని ఆపేస్తాడు. అప్పుడు లిచ్ అనుకుంటాడు, యామి సుఖీ హీరో, నువ్వు నా శత్రువు అనిపించుకోవడానికి అర్హుడివి. కెప్టెన్ యామి అంటాడు, నిజం చెప్పు, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? లిచ్ అంటాడు, ఒక విదేశీయుడిగా నువ్వు ఒక విషయం గమనించి ఉంటావు. ఈ దేశంలో చాలా చోట్ల తినడానికి ఏమీ లేదు. కొన్ని చోట్ల ఆహారం అస్సలు అయిపోదు. ఇక్కడ ప్రజల మ్యాజిక్ ను బట్టి వాళ్లను విభజిస్తారు. కొన్నిసార్లు వాళ్ళ పుట్టుకను బట్టి కూడా వాళ్ళ మ్యాజిక్ ను మెచ్చుకోరు. మేము దీన్ని ఆపడానికే పుట్టాము. కెప్టెన్ యామి అంటాడు, కానీ మీరు కూడా అదే చేస్తున్నారు. లిచ్ అంటాడు, అలాంటిదేమీ లేదు. ఐడియా మీరు మాతో ఎలా చేశారో మేము మీతో అలాగే చేస్తున్నాము. కెప్టెన్ యామి అంటాడు, అర్థమైంది, నువ్వు నీ పద్ధతిలో పనులు చేయాలనుకుంటున్నావు. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు. వాళ్ళిద్దరూ మళ్ళీ పోరాడటం మొదలు పెట్టారు. అప్పుడు ఆస్తా అనుకుంటాడు, అసలు ఇది ఎలాంటి పోరాటం? ఇదే ఒక కెప్టెన్ పవర్. నా దగ్గర ఏ మ్యాజిక్ లేదు. నేను ట్రైనింగ్ తీసుకుంటే ఒకరోజు వీళ్ళని ఓడించగలనా? అప్పుడు వోల్ట్ అనుకుంటాడు, ఇతను మాస్టర్ లీచ్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు అని. వెంటనే కెప్టెన్ యామిపై దాడి చేస్తాడు. అప్పుడు కెప్టెన్ యామి ఆస్తాతో అంటాడు, అసలు నువ్వు ఎక్కడ పోయావు? నేను నిన్ను రెండో వ్యక్తిని చూసుకోమని చెప్పాను. నువ్వు చేయలేని పనిని నేను నీకు అప్పగించను. అందుకే అతనితో నీ పద్ధతిలో పోరాడు. అప్పుడు ఆస్తా అనుకుంటాడు, నేను ఒకరోజు విజర్డ్ కింగ్ అవుతాను, ఇప్పుడు నిన్ను ఓడిస్తాను అంటాడు. అని వోల్టస్ వైపు వెళ్తాడు. అప్పుడు వోల్టస్ అంటాడు, నువ్వు నా గత దాడిని ఆపి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నా ఈ దాడిని ఆపలేవు అని ఆస్తాపై దాడి చేస్తాడు. కానీ ఆస్తా అతని దాడి నుండి తప్పించుకుంటాడు. అప్పుడు వోల్టస్, నేను ఇది రోజంతా చేయగలను అని ఆస్తాపై దాడి చేయడం మొదలు పెడతాడు. ఆస్తా అతని దాడిని ఆపుతున్నాడు, కానీ మధ్యలో గాయాలవుతున్నాయి. అప్పుడు అనుకుంటాడు, ఇలాగే కొనసాగితే నేను ఎక్కువసేపు అతని ముందు నిలబడలేను, అందుకే నేను ప్రశాంతంగా ఆలోచించాలి. అప్పుడు మనం చూస్తాం, ఆస్తా తన రెండు కత్తులను వదిలి ఏకాగ్రతతో ఉంటాడు. వోల్టస్ తన పోర్టల్ తెరిచి ఆస్తాపై దాడి చేయబోతాడు. ఆస్తా అతని పోర్టల్లోకి వెళ్లి అతన్ని ఒక్క గుద్దుతాడు. కెప్టెన్ యామి నవ్వుతాడు. వెంటనే లీచ్ అతనిపై దాడి చేస్తాడు. అప్పుడు కెప్టెన్ యామి అతని మ్యాజిక్ ను గ్రహించి బంధిస్తాడు. అతనిపై తన బ్లాక్ బ్లేడ్ తో దాడి చేస్తాడు. అప్పుడు లీచ్ అంటాడు, నీ డార్క్ మ్యాజిక్ నిజంగా అద్భుతంగా ఉంది. ఇది నా లైట్ మ్యాజిక్ కి సహజ శత్రువు. నీ డార్క్ మ్యాజిక్ నెమ్మదిగా ఉంది, అందుకే నీ ఆయుధాలను చీకటిలో ఉంచుతావు. అప్పుడు కెప్టెన్ యామి అవును అంటాడు. అప్పుడు కెప్టెన్ యామి అంటాడు, నువ్వు చెప్పింది నిజమే. ఏం చేస్తున్నావు? ఇప్పటికి నీ రికవరీ మ్యాజిక్ తో కోలుకోవాలి. నువ్వు హీల్ చేసుకుంటున్నంత వరకు నేను వచ్చి నిన్ను నరుకుతూనే ఉంటాను. అప్పుడు లీచ్ అంటాడు, నన్ను చంపాలి. నన్ను ఓడించే శక్తి ఉన్న రెండో వ్యక్తివి నువ్వు, కానీ ఇప్పుడు నా దగ్గర టైం లేదు. అప్పుడు యామి అడుగుతాడు, మరి మొదటి వ్యక్తి ఎవరు? అప్పుడు లీచ్ విజర్డ్ కింగ్ పేరు చెప్పి అంటాడు, నేను నా అత్యంత శక్తివంతమైన స్పెల్ ఉపయోగించబోతున్నాను. దాని నుండి నువ్వు తప్పించుకోలేవు. దాన్ని ప్రయోగించాక నువ్వు ఈ ప్రపంచంలో బ్రతికి ఉండవు. ఇంకా నువ్వు చిన్న పిల్లాడివి. వోల్టర్స్ ని దెబ్బతీశావు, అందుకే నిన్ను వదలను. దీని తర్వాత నీ గ్రేమ్ వార్ కూడా వెనక్కి తీసుకెళ్తాను. అప్పుడు కెప్టెన్ యామి అనుకుంటాడు, నాకు తెలుసు 4 లీఫ్ గ్రీమ్ వార్ చాలా ప్రమాదకరమైనదని. దీనిలాంటి శక్తిని నేను చూడలేదు. నేను ఇతన్ని సర్ప్రైజ్ అటాక్ తోనే ఓడించగలను. ఇప్పుడు నేనేం చేయాలి? మనం చూస్తుండగా ఫిన్రల్ అందరినీ గ్రామానికి తీసుకువస్తాడు. ఇక్కడ సిస్టర్ థెరిసాకు హీల్ చేస్తున్నారు. ఘోష్ ఆమెను చనిపోవద్దని బ్రతిమాలుతుంటే ఫిన్రల్ ఘోష్ ను విశ్రాంతి తీసుకోమంటాడు. అప్పుడు ఒక వ్యక్తి అంటాడు,
ఇది పర్వాలేదు, ఎందుకంటే ఇతని గాయాలు ఏ వైటల్ పాయింట్ పైన తగల్లేదు. ఇంకా సిస్టర్ థెరిసా ఘోష్ను తనతో ఉండమని చెప్పి ఘోష్కు తన పవర్ ఇచ్చి చెబుతుంది. నువ్వు ఆస్తాను మిగతా వాళ్ళను కాపాడాలనుకుంటున్నావు కదా, వెళ్ళు, నా మ్యాజీని కూడా తీసుకెళ్ళు. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఆ అబ్బాయిని కలిసి పూర్తిగా మారిపోయావు, నిన్ను నమ్ముతున్నాను. అప్పుడు ఘోష్ హీలింగ్ మ్యాజిక్ వాడే వ్యక్తిని సిస్టర్ థెరిసాను బ్రతికించమంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆమె ఇంకా చనిపోలేదంటాడు. మీరు చింతించనక్కర్లేదు. అప్పుడు సిస్టర్ థెరిసా నా గురించి చింతించడం ఆపమంటుంది. నేను అంత త్వరగా చనిపోను. అప్పుడు అందరూ ఘోష్ను ఆస్తాను మిగతా వాళ్లను కాపాడమని చెబుతారు. అప్పుడు నేజీ మేరీ తమ పవర్ ఇస్తారు. ఘోష్ ఫిన్రల్ ను వెనక్కి వెళ్ళమంటాడు. అప్పుడు ఫిన్రల్ అంటాడు, మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? నువ్వు ఇంతకు ముందు అతనితో పోరాడలేకపోయావు, ఇక్కడే ఉండి బ్యాకప్ కోసం వెయిట్ చేద్దాం. అప్పుడు ఘోష్ నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటాడు. అప్పుడు ఫిన్రల్, నువ్వు నా స్పెషల్ మ్యాజిక్ ను వాడదామనుకుంటే అది కుదరదు, ఎందుకంటే నేను అతని లాంటి పవర్ఫుల్ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళలేను. ఇప్పుడు నేను ఒక్కసారి మాత్రమే నా పవర్ ను వాడగలను. అప్పుడు ఘోష్ ఫిన్రల్ ను రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు లిచ్ దాడికి సిద్ధమవుతాడు. ఇంకా కెప్టెన్ యామీ తన ఆస్థా చుట్టూ ఒక షీల్డ్ ఏర్పాటు చేసుకుంటాడు. అప్పుడు కెప్టెన్ యామీ మనం ఇక ఏమీ చేయలేమనుకుంటాడు. అప్పుడే ఘోష్ ఫిన్రల్ అక్కడికి వస్తారు. లిచ్ వాళ్లపై దాడి చేయగానే ఘోష్ తన మ్యాజిక్ ను వాడి అతని దాడిని వెనక్కి పంపిస్తాడు. మనం చూస్తాం లిచ్ తన దాడికి గాయపడి కింద పడతాడు. ఇక్కడ మనం చూస్తే ముగ్గురు వ్యక్తులు శాస్త్రిని చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు అంటారు, ఇక మనం రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చేసినట్టుంది. దీంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి.